రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక డెలివరీ బాయ్తో పోల్చాడు ఒక వైసీపీ నేత. అది సాక్షి టీవీ లైవ్లోనే. ఆ లైవ్ డిబేట్లో వైసీపీ నేత ఏం మాట్లాడారో ఇప్పుడు వీడియోని చూడండి. చేస్తారు. ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు. విధానపరంగా ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి డెలివరీ మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? అది చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి తప్ప వ్యక్తిగతంగా డెలివరీ బాయ్ అట్లా గౌరవంగానే మాట్లాడాలి. జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ తప్పు డెలివరీ బాయ్ ని సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వరుస పెట్టి అరెస్ట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు అడ్డుకోకుండా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వు కూటమి ప్రభుత్వం చెప్పినట్లు వింటూ మా వాళ్ళను స్టేషన్లకు డెలివరీ చేస్తున్నావు అనే పచ్చి కోపంతోనే వైసీపీ నేత ఇలా తిట్టారు. అరెస్ట్ల దెబ్బకు తట్టుకోలేక పక్క రాష్ట్ర సీఎంని ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మన మైరియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.